హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిల్లీ శాంతి. కస్టర్డ్ బ్రెడ్ అండ్ డిజర్ట్. ఆల్రెడీ నేను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టాను కదా, ఆ వీడియో చాలా మందికి నచ్చిందండి. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందుకని అప్పుడు ఫ్రూట్స్తో చేశాను కదా, ఇప్పుడైతే సరికొత్తగా ఇంకా హెల్తీగా ఉండటానికి నట్స్తో చేశానండి. అలానే మీరు హెల్తీగా ఉండటమే కదా మాకు కావాలి. మా ఛానల్కి ఉన్నది కూడా అదే. మా ఛానల్లో హెల్తీ అండ్ న్యాచురల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాము. ఇలాంటివి మా ఛానల్లో మాత్రమే ఉంటాయండి. ఇక నేను ఈ విధంగా బ్రెడ్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్లో నో మైదా, నో పామ్ ఆయిల్ అండ్ 24% ఫైబర్ ఉంది. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని, అలాగే ఒక గిన్నెలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. మీ ఇష్టం, ఆయిల్లో అన్నా వేయించుకోవచ్చు, నెయ్యిలో అన్నా వేయించుకోవచ్చు అండి. అలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని వేయించుకోవాలండి. చూసారా, మంచి కలర్ వచ్చింది కదా. ఇదే విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలాగే పక్కన గిన్నెలో పాలను మరిగించుకోండి. కాచి చల్లార్చిన పాలలో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుని అది తిప్పుకుంటూ ఉండాలండి. నేను షుగర్కు బదులు హనీ వేస్తున్నానండి. ఈ విధంగా పౌడర్ వేసుకొని దాన్ని కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కాచిన పాలలో దీన్ని వేసేసేయాలి. వేసిన తర్వాత దీన్ని తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు భాగం మాడిపోకుండా. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ వేసుకున్నానండి. ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి. అంతేనండి, మన కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బ్రెడ్ మొత్తం కూడా ఈ విధంగా నానేలాగా వేసుకోండి. తర్వాత ఇందులోకి నట్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కాజు ఫ్లెక్స్ తీసుకున్నానండి కొన్ని, అలాగే కొద్దిగా బాదం ఫ్లెక్స్, అలానే కొద్దిగా పిస్తా ఈ విధంగా వేసుకొని ఒక్క 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా కూల్ అయిన తర్వాత తినండి. దీని టేస్ట్ ఏంటనేది చేసుకుని తిన్న తర్వాత మా కామెంట్ బాక్స్లో ఒక్క కామెంట్ పెట్టండి. నిజంగా చెప్తున్నానంటే టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉందండి. ప్లీజ్ అండి, ఇంత టేస్టీ రెసిపీ చెప్పాను కదా, నాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.